ప్రైజ్ గాడ్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. రెఫర్మేషన్ సిరీస్లో ఈ ఉదయకాలమందు జెనసిస్ చాప్టర్ 34ని మనం ధ్యానం చేయబోతున్నాము. అసలు ఈ చాప్టర్లో జరిగిన సంఘటనలు దేవుడు ఎందుకు రాయించాడు అనేది చాలామందికి ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఈ చాప్టర్ అంతా కూడా దేవుడు అనే మాటల ఎక్కడ కూడా కనిపించదు. ఎవ్వరు దేవుడికి ప్రార్థన చేయరు, దేవుడు అనే మాట కూడా వినిపించదు. ప్రతివాడు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చను అని న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయంలో 25వ వచనంలోను, అలాగే 17వ అధ్యాయం 6వ వచనంలోను వ్రాయబడి ఉన్న రీతిగా ఈ చాప్టర్లో జేకబ్ ఫ్యామిలీ ఎవరిష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. absence ఆఫ్ గాడ్లీ గైడెన్స్ బై ద పేరెంట్స్. తల్లిదండ్రులైన వారు దేవుని యొక్క పద్ధతులలో దేవుని చిత్తానుసారంగా పిల్లలను పెంచలేకపోవటాన్ని బట్టి ఒక కేయాటిక్ అట్మాస్ఫియర్ ఆ కుటుంబంలో మనం గమనించవచ్చు. పిల్లలు తమ యొక్క చాయిసెస్ని వారికి వారే చేసుకుంటూ ఉన్నారు. ఈ జెనసిస్, బుక్ ఆఫ్ జెనసిస్లో, ఆదికాండం గ్రంథంలో 34వ అధ్యాయం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ద ఫోకస్ షిఫ్ట్స్ ఫ్రమ్ జేకబ్ అండ్ ద రిమైనింగ్ పెట్రియార్క్స్ అంటూ ద చిల్డ్రన్ ఆఫ్ జేకబ్. యాకోబు యొక్క కుమారుల మీదకి ఇప్పుడు ఫోకస్ వచ్చింది. అందుకనే దీనిని మనం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే 33వ అధ్యాయంలో దేవుడు యాకోబు యొక్క పేరును ఇజ్రాయేల్గా మార్చాడు. అయితే ఈ చాప్టర్లో మరలా తనను యాకోబు అనే పిలుస్తూ ఉన్నాడు. తర్వాత ఇది 32వ అధ్యాయంలో మనం చూస్తాము తన పేరు మార్చడం. 33లో కూడా యాకోబు అని పాత పేరుతోనే పిలవటాన్ని మనం గమనిస్తున్నాం. ఎందుకు అలా పిలుస్తున్నాడు, ఎందుకు పిల్లలు వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దీనంతటికి కారకులు ఎవరు అనే దానిని మనం పరిశీలన చేస్తూ మన జీవితంలో, మన కుటుంబంలో ఒకవేళ ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా మనం సరిదిద్దుకోవడానికి ఉదయకాలమందు దేవుడు మనకు జ్ఞానం అనుగ్రహించినట్లుగా ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా దేవ తండ్రి, మా కొరకు మీరు ఎంతో చేసి ఎన్నో ప్రామిసెస్ని ఇచ్చి మమ్మల్ని రక్షించి మీ బిడ్డలుగా చేసుకున్న తర్వాత మా హృదయాలను, జీవితాలను మార్చబడిన జీవితాలుగా మీరు చూడాలనుకుంటే మా జీవితాలు ఎల్లప్పుడూ కూడా గత జీవితంలో మేము చేసిన పనులనే చేస్తూ మీ నామమునకు ఇవ్వవలసిన, రావలసిన, రప్పించవలసిన ఘనతను రప్పించలేకుండా జీవిస్తున్నాము. దీనిని జేకబ్ యొక్క జీవితంలో మేము పరిశీలన చేసి మమ్మలను మేము కరెక్ట్ చేసుకున్నట్లుగా ఈ ఉదయకాలమందు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన మనస్సు మారి నూతన మగుట చేత రూపాంతరము పొందాలి అని రోమీలకు రాస్తూ అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. ఈ రూపాంతరం అనుభవం ప్రతిదినము మనలో ఉండాలి. యాకోబు ఇజ్రాయేల్గా మారినప్పటికీ రూపాంతరం చెందవలసినటువంటి వాడు, ఇజ్రాయేల్గా బ్రతకవలసిన వాడు ఇంకా యాకోబు లాగానే జీవిస్తూ ఉండటను బట్టి తన కుటుంబాన్ని ఒక స్పిరిచువల్ లీడర్షిప్తో నడిపించాల్సి ఉంటుండగా తాను అందులో ఫెయిల్ అయిపోయినట్లు మనం గమనిస్తాం. చాలాసార్లు ఈ చాప్టర్ని చదివినప్పుడు అసలు
ఈ దీనాను గూర్చినటువంటి వృత్తాంతం దేవుడు ఎందుకు రాయించాడు అని అనిపించవచ్చు. కానీ ఆ దినాలలో వారికి జరిగిన సంఘటనలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి దేవుడు రాయించాడు అని అపోస్తలుడు పౌలు చెప్పిన రీతిగా మనకు బుద్ధి కలగటానికి, అసలు మన పిల్లల్ని మనం ఏ విధంగా పెంచుతున్నామో, మన యొక్క జీవితం పిల్లలకు ఏ విధంగా ఆదర్శవంతంగా మాదిరికరంగా ఉన్నది అనే దానిని పరిశీలించుకోవడానికే దేవుడు దీనిని రాయించాడు అనే సంగతిని ఉదయకాలమందు గమనించుదాం. దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు స్థాపించాడు? పిల్లలను దేవుని యొక్క చిత్తానుసారంగా తల్లిదండ్రులైన వారు జాగ్రత్తగా ధర్మశాస్త్రాన్ని బోధించి నీతి నియమాలను, దేవుని యొక్క రైచియస్నెస్ అంటే ఏంటి, దేవుని నీతి అంటే ఏంటి, వీటన్నింటినీ కూడా బోధించవలసి ఉంటుంది. అయితే జేకబ్ యొక్క ఫ్యామిలీలో ఈ విషయాలన్నీ కూడా కనుమరుగైపోయినట్లుగాను, ఒక మోసగానిగా తన తండ్రినే మోసం చేశాడు, తన అన్ననే మోసం చేశాడు, తన పేరును మార్చి తన జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు ఆయనకు సూచిస్తూ ఉంటే, గత అధ్యాయంలోనే మనం చూసాము మరలా ఏశావును మోసం చేస్తూ ఉన్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్గా తాను చెప్పవచ్చు, నీవు శేయీరుకు వెళ్ళిపో, నేను నీతో రాను అని చెప్పొచ్చు. కానీ నువ్వు వెళ్ళు ముందు, తర్వాత నేను వస్తాను అని చెప్పి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో బయలుదేరి ఈ షెకెము ప్రాంతానికి వచ్చాడు. దేవుని చిత్తానుసారమైనటువంటి నిర్ణయాలను తీసుకోకుండా వాళ్ళ పిల్లలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు కదా, మా డాడీ మా బాబాయిని లేదంటే మా పెద్దనాన్నని మోసం చేసి నువ్వు ముందు వెళ్ళు, వెనక నేను వస్తాను అని చెప్పాడు కదా. అలాగ చెప్పి మోసం చేసి ఇటువైపు వచ్చాడు. అలాగనే మనం కూడా ఏం నేర్చుకోవాలి అంటే మోసాన్నే నేర్చుకోవాలి అని అనుకొని ఉంటారు బహుశా. అందుకనే వాళ్ళు 13వ వచనం చదివితే, షెకెముతోనూ యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటంగా ఉత్తరం ఇచ్చారు. 27వ అధ్యాయం 35వ వచనంలో, మీ తమ్ముడు వచ్చి నా దగ్గర నుంచి కపటోపాయం చేత ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళిపోయాడు అని యాకోబు ఏశావు నాకు చెప్పినటువంటి ఆ సందర్భం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కపటోపాయం. సో తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే, మనం చెప్పినది మనం చేస్తున్నదే వాళ్ళు నేర్చుకుంటారు. సో దేవుడు ఒక ఇన్స్టిట్యూషన్ని, ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ని ఏర్పరిచి బిడ్డలైన వారిని జాగ్రత్తగా పెంచి మరలా ఆయనకు అప్పగించాలనే ఉద్దేశంతోనే పిల్లలను బహుమానాలుగా ఇస్తారు. అయితే ఆ పిల్లలను సరి అయిన రీతిలో పెంచకపోవటాన్ని బట్టి ఈ చాప్టర్ అంతా కూడా మనం చూస్తే ఎవరిది తప్పు అని మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితిని తీసుకొని వస్తుంది. నంబర్ 1 ఏంటంటే, why did this happen and who is responsible? అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు అనే దానిని ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. ఈ దీనా అని లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశం నేలిన హివీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచెను. ఇప్పుడు దేవుడు యాకోబునకు మరలా బేతెలకు వెళ్ళాలనేది ఆయన ఉద్దేశం, అదే బోధించాడు. మరలా తిరిగి వస్తానని కూడా జేకబు ప్రామిస్ చేశాడు. సో ప్రామిస్ చేసినటువంటి జేకబ్ ఎందుకు షెకెమునకు వెళ్ళాడు అంటే, అక్కడ అన్ని కూడా ఆ జోర్డన్ వ్యాలీలో నదులుండి గ్రీన్ పాస్చర్స్ ఉన్నాయి, పచ్చిక వయళ్ళు ఉన్నాయి, తన దగ్గర మందులు ఉన్నాయి. కాబట్టి ఆ మందలకు మంచి ఆహారం లభిస్తుంది అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు. మందులను గురించి ఆలోచిస్తున్నాడు కానీ పిల్లలను గురించి ఆలోచించటం లేదు. చాలాసార్లు తల్లిదండ్రులు వారు ఏం సంపాదించాలి అనే దాని గురించి, పిల్లల కోసం ఏం సంపాదించాలని అనుకుంటారు కానీ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అనే దానిని మాత్రం పట్టించుకోకుండా ఉద్యోగం అని, వ్యాపారం అని,
వారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎర్నింగ్ మనీ, డబ్బును సంపాదించే విషయం మీదనే కేంద్రీకరిస్తూ ఉంటారు, కానీ పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉంటూ ఉంటారు. సో ఈ షెకెము ప్రాంతంలో అసలు జేకబ్కి పనేమి లేదు. ఇక్కడ హివ్వీయులు ఉంటున్నారు. ఈ హివ్వీయులు కాననైట్ కల్చర్ ఏంటంటే ఒంటరిగా కనిపించిన స్త్రీలను వారు అబ్డక్ట్ చేసి కిడ్నాప్ చేసి వారిని పాడు చేస్తూ ఉంటారు. అది వాళ్ళ కల్చర్. దేవుడు లేనటువంటి వారు, అన్గాడ్లీ పీపుల్. కాబట్టి ఈ అన్గాడ్లీనెస్ వారిలో ఉంటుంది. అందుకనే వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి ఒక జనరేషన్ ఉన్న చోటికి వెళ్ళడం అనేది మనదే తప్పు. ఇది జేకబ్ యొక్క మిస్టేక్ అని మనం చెప్పవచ్చు. ఓకే, లెట్ us ట్రై టు ఫైండ్ అవుట్. మొట్టమొదటిగా దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఇప్పుడు మనం అనవచ్చు, వాళ్ళ ఇంట్లో ఒక్కరితే ఆడపిల్ల ఉంది కాబట్టి తోటి ఆడపిల్లలతో సోషలైజ్ చేసుకోవడానికి సోషలైజేషన్. ఇప్పుడంతా కూడా సోషల్ మీడియా యుగం కదా ఇది. ఈ జనరేషన్ అంతా కూడా సోషల్ మీడియా మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్. ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మన పిల్లల మొబైల్స్లో కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. వీరు దీనా అయితే ఆ రోజులలో ఆ దేశపు స్త్రీలను లేదంటే కుమార్తెలను చూడటానికి బయటకు వెళ్ళింది, కానీ ఇప్పుడైతే మనం బయటకు వెళ్లకుండానే ఈ ప్లాట్ఫామ్స్లో బయట తిరిగేస్తూ ఆ ప్రపంచంలో జరుగుతున్న ఫిల్త్ అంతటిని కూడా మన కళ్ళ ఎదుటనే చూడగలుగుతున్నాం. ఇది చూచినప్పుడు మనలో మన బిడ్డలలో దేవుని యొక్క భయం లేకపోతే, అది తల్లిదండ్రులు నేర్పించాలి. దేవుని భయం లేకపోతే వారు ఇలాగనే చూడకూడని వాటిని చూడటానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. మనం అనుకోవచ్చు, ఒక టీనేజర్ క్యూరియాసిటీ ఉంటుంది, కొంచెం ఫన్ ఉండాలి, అందుకని దీనా వెళ్ళడంలో తప్పేంటి అని అనుకోవచ్చు. అయితే ఆమెకు 11 మంది అన్నులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బహుశా 11 మంది పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా ఎవరి పనులు వాళ్లే చేసుకుంటూ ఉన్నట్టున్నారు. ఇక్కడ ఆమెకి అసలు నువ్వు ఈ పట్టణానికి బయట మనం ఉంటున్నాము, ఈ ఊరి బయట షెకెము బయట మనం ఉంటున్నాము, ఆ ఊళ్ళోనికి నీవు వెళ్ళకూడదు అని ఎవరైనా ఇన్స్ట్రక్ట్ చేశారో లేదో తెలియదు. అన్నలు వాళ్ళు ఆమెకు సరి అయినటువంటి సంరక్షణను అనుగ్రహించారో లేదో మనకు తెలియదు. అయితే she ended up in a wrong place in a wrong time, and she was not supervised by her brothers or her parents. ఎవరు ఆమెని పట్టించుకోవడం లేదు, లేదంటే బాధ్యత తీసుకోలేదేమో. మరి ఆమె ఆ దేశపు స్త్రీలను చూడటానికి వెళ్ళింది. ఎప్పుడైతే అలా వెళ్ళిందో ఒక జరగకూడనటువంటి సంఘటన జరిగింది. ఈ ఓరియంటల్ సొసైటీలో ఈ బ్రదర్స్ ఏం చేస్తున్నారు అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా చూడాలి. రెండవది, ఇంటిలో పెద్దవాని యొక్క బాధ్యత. ఓరియంటల్ ఫ్యామిలీస్లో, ఓరియంటల్ సొసైటీలో జ్యేష్ఠ కుమారుడిది, ఎల్డెస్ట్ సన్ది రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో ఎల్డెస్ట్ సన్ ఏం చేయాల్సి ఉంటుంది? ఈ యంగ్ వన్స్ ఎక్కడ ఉంటున్నారు అనే దానిని పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తిరుగుతున్నారు, ఏం పనులు చేస్తున్నారు, ఇవన్నీ. ఇప్పుడు ఎలియాజరు రెబెకాను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ జెనసిస్ చాప్టర్ 24:31లో బెతూయేలుతోనూ ఆ తర్వాత లాబానుతోనూ నెగోషియేట్ చేసినట్టుగా మనం చూస్తాము. అయితే ఆ విధంగా పెద్ద కుమారుని యొక్క బాధ్యత అక్కడ మనం చూస్తున్న రీతిలో ఇక్కడ కూడా పెద్ద కుమారుడు పిల్లల యొక్క బాగోగులను చూసుకోవాలి. మొదటిగా తండ్రి చూడాలి, తర్వాత తల్లి, ఆ తర్వాత ఎల్డెస్ట్ సన్ చూడాల్సి ఉంటుంది.
సో ఇంకొకటి ఏంటంటే ఈ అన్నలైన వారు 34:7 చదివితే యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చాయి. పొలంలో పని చేస్తూ ఉన్నారు. సో వారి వారి పనులలో ఉన్నారు అని అనుకుంటే మరి వాళ్ళకి తల్లిదండ్రులకైనా కనీసం చెప్పాల్సి ఉంటుంది కదా, చెప్పకుండా వెళ్ళిపోయింది దీనా. ఇప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్? నంబర్ 1, దీనా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హర్ సెల్ఫ్ అని అనుకోవాలి. బ్రదర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ సిస్టర్ అని అనుకోవాలి. సో అందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను అని న్యాయాధిపతుల గ్రంథంలో చివరి అధ్యాయం చివరి వచనంలో రాయబడి ఉన్న రీతిలో యాకోబు యొక్క కుటుంబం ఈ విధంగా ఎవరిష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఒంటరిగా స్త్రీ కనిపిస్తే ఆమెతో శయనించటం అనేది ఎంతవరకు సబబు, ఎంతవరకు చట్టబద్ధమైంది అని అనుకోవచ్చు. ఈ షెకెము హివీయుడు అనగా హమారు కుమారుడు, దేర్ ఆర్ ఓన్లీ లో మారల్ స్టాండర్డ్స్. వారికి నైతికమైన విలువలు తెలియదు. తర్వాత జరిగినటువంటి సంఘటనకు కన్ఫెషన్ చేశాడా అంటే 3-4 వచనాలలో అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగాడు. ఇప్పుడు ఒక స్త్రీని చూచాడు. ఆ స్త్రీని చూసిన తర్వాత వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, హామోర్ దగ్గరికి వెళ్ళి, నాన్న ఈమెను నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను, కనుక నాకు ఈమెను వాళ్ళ డాడీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి నాకు తీసుకొనిరా అని చెప్పాల్సి ఉంటుంది. అబ్రహాం ఏం చేశాడు? ఎలియాజర్ను పంపించాడు ఆ బెతూయేలు దగ్గరకు, వాళ్ళ ఇంటికి పంపించి నువ్వు వెళ్ళి అక్కడ నుంచి ఒక ఆయన భార్యను తీసుకొనిరా ఐజాక్కి అని చెప్పాడు. అది పద్ధతి. కానీ ఇక్కడ ఏం చేశాడు? హీ మొలెస్టెడ్ హర్ అండ్ దెన్ హీ వాజ్ ఆస్కింగ్ హిస్ ఫాదర్ టు బ్రింగ్ హర్ యాజ్ హిస్ వైఫ్. ఇది వారి యొక్క కల్చర్. ఈ లోక సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. కన్ఫెస్ చేస్తున్నాడా నేను తప్పు చేశానని? లేదు. అపోలజైజ్ చేస్తున్నాడా? క్షమించమని అడుగుతున్నాడా? లేదు. రెస్టిట్యూషన్ చేయాలనుకుంటున్నాడా? లేదు. ఆ చిన్నదానిని నాకు ఇచ్చి పెండ్లి చేయమని అంటూ ఉన్నాడు. ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేస్తున్నాడు. ఇది పేగన్ కల్చర్. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి జేకబ్ ఏం చేస్తున్నాడు అని అంటే, వై ఈజ్ హీ లివింగ్ ఇన్ షెకెం? 20 సంవత్సరాలకు ముందుగా ఒక వాగ్దానం లేదంటే ఒక ప్రామిస్ చేశాడు దేవునికి, నేను మరలా తిరిగి ఇక్కడికి వస్తాను అని 28వ అధ్యాయంలో 21 వచనాలలో, నీవు నన్ను ఇక్కడికి కనుక తీసుకొని వస్తే నేను నీకు 10వ వంతుని ఇస్తాను అని కూడా ప్రామిస్ చేశాడు. అయితే దేవుడు 31వ అధ్యాయం 3వ వచనంలో నీవు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము అని చెప్పాడు. నీ పితరుల దేశం అంటే షెకెం కాదు. షెకెం కానప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? బేతేల్కి వెళ్ళాలి. 34వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలంలో ఉండినందున వారు యాకోబుతో మాట్లాడుటకు నందున వచ్చే వరకు ఊరుకున్నాడు. ఏ తండ్రి అయినా సరే దీనిని అసలు ఊరుకుండేటువంటి పరిస్థితి కానే కాదు. అయినప్పటికీ కూడా తాను ఊరుకున్నాడు అనేది మనం ఇక్కడ చదువుకుంటున్నాం. ఇట్ వాజ్ హిస్ ఫాల్ట్. మరి తల్లిదండ్రులైన వారు సరైన యాక్షన్ తీసుకోకపోతే పిల్లలైన వారు రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దానిని మనం ఇక్కడ చూస్తున్నాము. మనకు ఇశ్రాయేలు జనంలో అవమానకరమైన కార్యం చేశారు. ఇది చేయరాని పని గనుక ఆ మనుష్యులు సంతాపం పొందారు, మిగుల కోపం వారికి వచ్చింది. ఎవరైనా సరే దీన్ని సంతాపం పొందుతారు ఈ విషయంలో. తర్వాత కోపం కూడా వస్తుంది. అయితే కోపం వచ్చినప్పుడు ఎలాగ ప్రవర్తించాలి అనే దానిని జేకబ్ వాళ్ళకి బోధించలేదు.
సో ఇది ఈ విధంగా వీరి యొక్క కుటుంబం అంతా కూడా అది అస్తవ్యస్తమైన స్థితిలో ఉంది. ఈ ఉదయకాలం మందు మన కుటుంబాలను పరిశీలన చేసుకుందాం. మన కుటుంబంలో ఒకవేళ ఇటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మనం దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థించాలి, అన్నింటినీ కూడా సరి చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం హమోరు యొక్క పరిస్థితిని కనుక గమనిస్తే 34:8 అప్పుడు హమోరు వారితో, షెకెము అను నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లి చేయుడి అని అడిగాడు. సో ఇక్కడ ఒక ఇంటర్ మ్యారేజ్ తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి, మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించండి. ఈ దేశం మీ ఎదుట ఉంది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తిని సంపాదించుకోండి అని అంటున్నాడు. సో మీరు వచ్చి మాకు ఇంటర్ మ్యారేజెస్ చేసుకోండి, బిజినెస్ చేయండి, పవర్ అలయన్స్ని కలిగి ఉండండి అని అంటున్నాడు. సో ఇటువంటి పేగన్ కల్చర్తో మనం ఇంటర్మింగిల్ అవ్వటానికి ఎలా ఒప్పుకుంటామో, యాకోబు దీనిని ఒప్పుకోకూడదు. అయితే తనకు సరైనటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్స్ లేకపోవటాన్ని బట్టి వీరు చెప్పింది కూడా బాగానే ఉంది కదా అని అనుకున్నాడేమో. వి డోంట్ నో దాట్. We don't see even how Jacob reacted to the alliance proposal brought forward by Hamor. So 34వ అధ్యాయం 8వ వచనంలో ఇంటర్ మ్యారేజ్ కోసం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు హమోరు. ఇంకొకటి 11-12 వచనాల్లో చూడండి, ఓలియు మరియు షెకెము మీ కటాక్షం నా మీదకి రానివ్వండి, మీరేం అడుగుతారో అది ఇస్తాను అని అంటున్నాడు. జస్ట్ నేమ్ యువర్ ప్రైస్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. చేసిందంతా చేసిన తర్వాత దానిని డబ్బులు ఇచ్చి సరి చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఓలీ కట్నం ఎంతైనా ఇస్తాము అని అంటున్నారు. అంటే తన కుమార్తె యొక్క శీలాన్ని వారు వెలకట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కుమారులను సంప్రదించడానికి ముందే యాకోబు తన యొక్క డెసిషన్ని తీసుకోవాల్సి ఉండింది. అయితే ఆ విధంగా చేయలేదు. తన పిల్లలు వచ్చి ఒక డెసిషన్ని తీసుకున్నారు. వారు కపటంగా వారిని మోసం చేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రపోజల్తో వారి ముందుకు వెళ్ళారు. అది సున్నతి చేయించుకుంటే మా పిల్లను మీకు ఇస్తాము అని కపటంగా మాట్లాడారు. సో ఈ కపటత్వం అంతా కూడా తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నదే. తర్వాత మనం చూసినట్టయితే ఒక మెసాకర్ జరిగింది. అక్కడ వారు బాధపడుతూ ఉంటున్న సమయంలో వీరు అక్కడికి వెళ్ళి వారిని అందరినీ కూడా పురుషుల్ని చంపేశారు. చూడండి 24వ అధ్యాయం 30వ వచనంలో 25వ వచనంలో, దీనా సహోదరులైన షిమియోను లేవి తమ కత్తులు చేతి పెట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెం ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత యాకోబు కుమారులందరూ కూడా కలిసి కుమారులు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరిని దోచేసుకున్నారు. గొర్రెలు, పశువులు, గాడిదలు, వాళ్ళ ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనం యావత్తు తీసుకొని వాళ్ళ పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతా దోచుకున్నారు. లూటింగ్ జరిగింది, క్యాప్టివిటీ జరిగింది, వైలెన్స్ జరిగింది. దేవుని యొక్క పిల్లలైనా వీళ్ళంతా అని అనిపించేలాగా ఒక జరగకూడనటువంటి మెసాకర్ని వారు అక్కడ చేశారు, ఒక జెనసైడ్ లాగా చేశారు. మరి జేకబు వారి యొక్క పాపాన్ని ఖండించాడా అనేది ఇక్కడ మనం ఆలోచన చేస్తే అది ఎప్పుడో 49వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు వి సీ రిబ్యూక్ ఆఫ్ జేకబ్. దీవించేటప్పుడు, ఆశీర్వదించేటప్పుడు
యాకోబు ఆదికాండం 49వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల వరకు చూస్తే, షిమ్యోను లేవి అని వారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనతో చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకొనవద్దు. వారి కోపం వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేండ్రమైంది, వారి ఉగ్రత కఠినమైంది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను అని అంటున్నాడు. సో ఈ 2 ట్రైబ్స్ ఇశ్రాయేలులో, షిమ్యోను లేవి ట్రైబ్స్ ఇశ్రాయేలులో చెదరగొట్టబడటానికి అది కారణమైంది. ఆ విషయాన్ని ప్రాఫెటిక్గా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చాలా లేట్గా ఖండిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులైన వారు ఇమ్మీడియట్ యాక్షన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా జేకబ్ చేయలేకపోయాడు అనే దానిని ఇక్కడ గమనిస్తున్నాం. మనం అలా చేయకుండా సరి చేసుకోవాలని దేవుడి ఉదయకాలమందు తండ్రులైన వారందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. 30వ వచనంలో, అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూసి, మీరు నన్ను బాధ పెట్టి, ఇక్కడ తనను గురించి మాట్లాడుతున్నాడు. హీ వాజ్ నాట్ రిగ్రెటింగ్ ఫర్ వాట్ దే హ్యావ్ డన్. వారు చేసిన దానికి వారిని తిట్టడం లేదు, వారి మీద యాక్షన్ తీసుకోవటం లేదు, కానీ నన్ను బాధ పెట్టి ఈ కనానీయులలో పెరిజ్జీయులలో అసహ్యునిగా చేశారు అని అంటున్నాడు. నన్నే చంపేస్తారు, నేను నాశనం అయిపోతాను అని అంటున్నాడు. ఇన్స్టెడ్ హీ వాజ్ జస్టిఫైయింగ్ ఇట్. రివెంజ్ అనేది మనంతట మనం ఎప్పుడు తీసుకోకూడదు. తెసలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, మనం కీడుకు ప్రతి కీడు చేయకూడదు అని దైవవాక్యం చెప్తోంది. వెంజిన్స్ ఈజ్ గాడ్స్, పగ తీర్చుకొనుట నా వంతు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో డోంట్ రీపే ఈవిల్ ఫర్ ఈవిల్ అని కూడా అపోస్తలుడు పౌల్ రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మనం చూస్తే ఈ జేకబ్ సరి అయిన రీతిలో ప్రవర్తించటం లేదు. మరి పిల్లలైన వారు ఎలా రెస్పాండ్ అవుతారు చూడండి 31వ వచనం. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా? తండ్రి ఎదుట ప్రశ్న వేస్తూ ఉన్నారు. తండ్రి ఎదుట మాట్లాడటానికి పిల్లలు భయపడినప్పుడే మన కుటుంబంలో సరి అయినటువంటి ఆత్మీయ వాతావరణం ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్లుగా తల్లిదండ్రుల ఎదుట పిల్లలు మాట్లాడకూడదు. దేవుని భయం ఉండాలి, తల్లిదండ్రుల భయం ఉండాలి. తల్లిదండ్రులను మనం సన్మానించే వారంగా ఉంటేనే దీర్ఘాయుష్మంతులం అవుతాము అని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సో అస్తవ్యస్తమైన ఈ కుటుంబ వ్యవస్థను మనం 34వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. ఇదంతా ఇట్ వాజ్ నాట్ ఇజ్రాయెల్ ఇన్ యాక్షన్. ఇజ్రాయేలుగా పేరును మార్చినప్పుడు ఇజ్రాయేలుగా జీవించాలి, కానీ యాకోబులాగా జీవిస్తున్నాడు. అందుకే వాళ్ళ పిల్లలు కూడా అలా ఉన్నారు. రక్షింపబడిన నీవు నేను కూడా మన జీవితాన్ని దేవుడు మార్చాడు. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను అని చెప్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. సో మనం క్రొత్త జీవితాన్ని జీవించకుండా పాత జీవితాన్నే జీవించితే కుటుంబాలు ఇదే విధంగా ఉంటాయి. మన ప్రయారిటీస్ మనకు తెలియదు, మనం వేటికి ఇంపార్టెన్స్ ఇస్తామో అది తెలియదు, మనం అసలు ఏం చేస్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉంటాం. కనుక ఈ ఉదయకాలమందు ఈ చాప్టర్ ద్వారా ఇశ్రాయేలులను దేవుడు ఏ విధంగా అయితే హెచ్చరిస్తూ ఉన్నాడో మనలను కూడా అదే విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. మన ఇష్టానుసారంగా ప్రవర్తించకుండా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి దేవుడు మనందరికీ కూడా ఒక మంచి మనస్సును ఇచ్చి మన ఆత్మీయ అండర్స్టాండింగ్ని, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ని ఆయన అధికం చేయనట్లుగా దేవుని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా మా రక్షక మా ప్రభువా, ఈ ఉదయకాలమందు 34వ అధ్యాయం ద్వారా ఆదికాండంలో నుంచి మాతో మాట్లాడారు.
హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే మొట్టమొదటిగా పేరెంట్సే రెస్పాన్సిబుల్. ఈ ఉదయకాలమందు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న తల్లిదండ్రులతో మీరు మాట్లాడుతున్నందుకై మీకు స్తుతులు. వారిని వారు సరి చేసుకొనుటకు కృప దయచేయండి. బిడ్డలైన వారు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నారో లేదో బిడ్డలైన వారు వీక్షిస్తుంటే వారు సరి చేసుకొనటానికి కృప దయచేయండి. తండ్రి, ఈ విధంగా కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చినప్పుడు, ప్రత్యేకించి మీ అందు భయభక్తులు గలవారిగా జీవించినప్పుడు, ఇటువంటి సంఘటనలు మా జీవితాలలో మేము చూడకుండా ఉంటాము అని బుద్ధి చెప్పడానికి ఉదయకాలమందు మాతో మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తూ, మా జీవితాలను సరి చేసుకొనుటకు మాకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన యొక్క జీవితాలను పరిశీలన చేసుకొని రెస్పాన్సిబుల్గా జీవించటానికి, దైవ భయం కలిగిన వారిగా జీవించటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.